యుద్ధం చేస్తాం, యుద్ధం కావాలి, కావాల్సిందే, యుద్ధం చేసి తీరతాం అని ఎగిరిన పాకిస్తాన్ ఈరోజు పిచ్చెక్కిపోయే సిచ్యువేషన్స్ ఎదుర్కొంటుంది. నిజంగా యుద్ధానికి వెళ్తే పరిస్థితి ఎట్లా ఉంటుందని ఆ దేశంలో ప్రజలతో పాటు ప్రభుత్వము, ఆర్మీ అధికారులు వీళ్ళందరూ కూడా తలుచుకొని భయపడతారు. అందరికంటే ఎక్కువ ఆర్మీ జవాన్లు భయపడుతున్నారు. ఎందుకంటే చాలామంది తెలియని విషయం ఏంటి తెలుసా, ఈరోజు పాకిస్తాన్ భారత్తో యుద్ధం అంటే కేవలం భారత్తోనే కాదు, అవతల బలూచిస్తాన్తో గొడవలు జరుగుతున్నాయి. ఆఫ్ఘన్ ఆర్మీ ఒకటి తయారైన తలనొప్పిగా, ఇంకో చోట ఏదో ఒక స్టేట్లో కూడా గొడవలు జరుగుతున్నాయి. సో పాకిస్తాన్లో 1000 మంది ఉంటే, 10 లక్షల మంది ఉంటే, 10 కోట్ల మంది ఉంటే సైనికులు, వాళ్ళలో ఖచ్చితంగా 40% మాత్రమే మన బార్డర్ దగ్గర ఉన్నారు. మిగతా 60% కూడా వేరే వేరే ప్లేసెస్లో డిప్లాయ్ చేసుకుంది. వాళ్ళందరినీ పట్టుకొచ్చి యుద్ధంలో పాల్గొనాలి అంటే అక్కడ మళ్ళీ గొడవలు రేగుతాయి. బలూచిస్తాన్లో ఆల్రెడీ ఇప్పటికే ఆర్మీ జనాలనే కిడ్నాప్ చేసి రైళ్ళనే హైజాక్ చేసి మరీ చంపుతున్నారు. సో దొరికిందే ఛాన్స్ అని బలూచిస్తాన్ మొత్తం పాకిస్తాన్లో చాలా ప్రాంతాన్ని ఆక్రమించుకునేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు వెళ్ళి కాశ్మీర్ కోసం ఎగబడి ఆక్రమించుకోవడం, ఇండియా మీద ఏదో పిక్దామని వచ్చేలోపు అక్కడ వాళ్ళకి దెబ్బతగిలే పరిస్థితుంది. సరే, పాకిస్తాన్ వాళ్ళు ఇప్పుడు యుద్ధమో అని ఎగిరారు కదా. ఒకప్పుడు చాలా శక్తివంతమైన దేశంగా చెప్పుకున్నారు వాళ్ళ గురించి వాళ్ళు. అట్లాంటి దేశం ఇప్పుడు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. సంక్షోభం అనకూడదు దాన్ని, నిజంగా ఆర్థిక ఊబిలో కూరుకుపోయింది ఆ దేశం. నిత్యావసర ధరలు భయంకరంగా ఉన్నాయి. ఇప్పుడు మనం కరాచీ లాంటి చోటుకెళ్ళి పాల ప్యాకెట్ అడిగితే ఈజీగా 150 రూపాయలు చెప్తారు, 200 కూడా చెప్తారు. ఒక కేజీ ఉల్లిపాయలు ఇవ్వండి అంటే 300 చెప్తున్నారు పాకిస్తాన్. అట్లా ఉంది పాకిస్తాన్ పరిస్థితి. సో సామాన్యుల బతుకు చాలా దుర్భరంగా మారిపోయినటువంటి ఈ పరిస్థితిలో ఇండియాతో వీళ్ళకెందుకు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. అసలే ఆకలితో ప్రజలు ఉంటే, ఈ టైంలో యుద్ధ భయం అనేది ఉంటే ఇంకా రేట్లు పెరిగిపోతాయి. యుద్ధం స్టార్ట్ అయితే ఇంకా పెరిగిపోతాయి. ఏ దేశంలో అయినా యుద్ధం స్టార్ట్ అయితే చుట్టుపక్కల దేశాలు, ఆ దేశం, అవతల దేశం అన్నిట్లో కూడా రేట్లు విపరీతంగా పెరిగిపోతుంటాయి. చాలా సహజంగా ఎన్నో ఏళ్ల తరబడి, శతాబ్దాల తరబడి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే యుద్ధానికి బోళ్ళంత ఖర్చు కావాలి. ఆ ఖర్చు కూడా లేదు వాళ్ళ దగ్గర. ఒక సర్వే ప్రకారం, అంటే ఒక ఇంటర్నల్ ఇష్యూ మనకు వస్తున్న న్యూస్ ప్రకారం, పాకిస్తాన్ యుద్ధానికి కనుక దిగితే వాళ్ళు ఏదైతే యుద్ధ విమానాలు ఉంటాయో ఆ యుద్ధ విమానాలకి సంబంధించి, ఆ యుద్ధ విమానాల్లో చేసేటువంటి పోరాటాలకు సంబంధించి ఫ్యూయల్ కావాలి కదా, ఇంధనం, ఆయిల్ వాడతారు కదా ఇంధనం ఈ విమానాలు ఎగరడానికి యుద్ధంలో. ఆ విమానాలు యుద్ధంలో ఎగిరి విమానం చేసే విమానాలకు కావాల్సిన ఫ్యూయల్ 3-4 రోజులు సరిపడా ఉంది అంతే. దానికి మాత్రమే బడ్జెట్ ఉంది వాళ్ళకి. అంత దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఉంది ఈరోజు. విపరీతమైనటువంటి ఇన్ఫ్లేషన్ అక్కడ, ఆకాశాన్ని అంటున్నటువంటి ఆహార ధరలు, సామాన్యుడి జీవితం నరకంలో ఉంది అక్కడ. ఎలాంటి టైంలో యుద్ధం పెట్టుకుంటాడా? చికెన్, బియ్యం, గుడ్లు, పాలు, వీటన్నిటి ధరలు ఆకాశాన్ని అంటున్న ప్రస్తుతం కోట్లాది మంది పాకిస్తానీలో కడుపు నిండా తిండి కూడా తినలేని పరిస్థితిలో ఉన్నారు. సో ఆ దేశంలో ఆహార భద్రత పూర్తిగా క్షీణించింది. 1 కోటి మంది పైగా ప్రజలు రోజు ఆకలితో ఆలంబించే పరిస్థితి ఉందని నిపుణులు చాలా క్లియర్గా చెప్తున్నారు. వాతావరణ మార్పుల కారణంగా వ్యవసాయ దిగుబడి దారుణంగా పడిపోయింది. రాబోయే రోజుల్లో పరిస్థితి ఇంకా వరస్ట్గా వెళ్ళబోతుంది. ఆర్థిక సంక్షోభం కేవలం ఆహారానికి పరిమితం అవ్వలేదు. నిత్యావసరాలైనటువంటి బ్రెడ్, బంగాళదుంపలు, టమాటాలు, పండ్లు, ఇవన్నీ కూడా భయంకరమైన రేట్లో ఉన్నాయి. దీంతో పేద తరగతి, మధ్యతరగతి కుటుంబాలు కనీసం 2 పూట్ల భోజనం ఆపేసి 1 పూట తింటున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పొరుగు దేశం ఉన్నటువంటి భారత సంబంధాలు వాళ్ళే దిగదార్చుకున్నారు. పెహల్గాంలో జరిగినటువంటి దాడి ఇరు దేశాల మధ్య అగాధాన్ని పెంచింది. ఆ పెంచడానికి కారణం టెర్రరిస్టులు ఎంత కారణమో పాకిస్తాన్ ప్రభుత్వం కూడా అంతే కారణం. సరైనటువంటి ప్రతిస్పందన లేక, మేము వాళ్ళని ఏరిపారేస్తాం అనేటువంటి మాట ఇవ్వలేక, కేవలం మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉన్న డబ్బుని జేబులో వేసుకుని ఇంకా జనాలను ఇబ్బంది పెట్టేలాగా చేస్తూ, సింధు జలాల ఒప్పందం రద్దయితే ఇంకా ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడుతూ, వాణిజ్య సంబంధాలు నిలిపివేస్తే పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ని క్లోజ్ చేసి ఇండియాకి ఇబ్బంది పెడుతూ, ఇండియా నుంచి వెళ్ళేటువంటి విమానాలు, యూఎస్కి వెళ్ళే విమానాలు అటే వెళ్ళాలి, ఢిల్లీ నుంచి యూఎస్కి, అలాంటివన్నీ ఆపేస్తూ తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో వాళ్ళుండి ఇండియా అనేది ఇప్పుడు చేస్తాం అనేటువంటి ఎగురుతున్న సందర్భంలో ఇంకా యుద్ధం వస్తుందేమో ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి అక్కడ రేట్లు. పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, ఇవన్నీ బాగా పెరిగిపోతున్నాయి. దాంతో ఏం చేయాలో తెలియనటువంటి ఒక ఇబ్బందికర సిచ్యువేషన్లో కూరుకుపోయింది ఈరోజు పాకిస్తాన్.